హాయ్ పిల్లలు, బుద్ధి తెచ్చుకున్న కోతి ఈ కథ మీకోసం. హలో ఫ్రెండ్స్, ఇలాంటి కథలు ఇంకా మీరు వినాలనుకుంటున్నారా? అయితే ఈ కింద వీడియోలో చూపించినట్టుగా మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక కథ మొదలెడదామా? అనగనగా కుంతల అనే రాజ్యానికి సమీపంలో ఒక అడవి ఉన్నది. ఆ అడవిలో ఒక మంచి కోతి, మరో తుంటరి కోతి ఉండేవి. మంచి కోతి చెట్ల కాయలు పండ్లు తింటూ చాలా హాయిగా జీవిస్తూ ఉండేది. తుంటరి కోతి మాత్రం అడవిలోని మిగతా ప్రాణులను ఇబ్బంది పెడుతూ ఉండేది. కప్పలు, చీమలు, పాములు, జింకలు ఇలా అడవిలోని అనేక ప్రాణులు ఈ తుంటరి కోతి వల్ల ఇబ్బంది పడుతూ ఉండేవి. తన వల్ల ఒకరు బాధపడుతుంటే సంతోషించడం సరికాదని మంచి కోతి చెప్పినా వినిపించుకోకుండా అందులోని ఆనందం నీకేమీ తెలియదు అని అనేది. ఒకరోజు తనకెంతో ఇష్టమైన తన కోతి పిల్ల కనిపించకుండా ఉండడంతో తుంటరి కోతి చాలా బాధపడింది. అడవి మొత్తం ఆ కోతి పిల్ల కోసం వెతుకుతూనే ఉన్నది. కానీ ఎక్కడా కనిపించలేదు. సాయంత్రం మంచి కోతి ఆ కోతి పిల్లను తెచ్చి ఇచ్చి, ఒకరి బాధ ఎలా ఉంటుందో నీకిప్పుడు అర్థమైందా అని అడిగింది. దీంతో తన తప్పు తెలుసుకొని అప్పటి నుంచి అడవిలోని ఏ ప్రాణులను ఇబ్బంది పెట్టకుండా తుంటరి కోతి జీవిస్తూ ఉండేది. కాబట్టి పిల్లలు, ఒకరి బాధతో మనం ఎప్పుడూ సంతోషాన్ని పొందకూడదు. ఈ కథ మీకోసంలో ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గంట